అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 2వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను చవిచూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గబలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా చక్కటి గుండె ధైర్యం కలిగిన వారు, ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన వ్యక్తులు, అలాగే తెలివితేటలు కూడా చాలా అధికంగా కలిగిన వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి వినబోయే వార్తల ద్వారా వీరి జీవితంలో గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఆర్థికంగా వీరు చాలా బాగా మెరుగుపడబోతున్నారు. ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. పాత బకాయిలు సైతం వీరికి తిరిగి అందుబాటు కాబోతున్నాయి. కొన్ని రోజులుగా వీరు ఎదురు చూస్తున్నటువంటి కొంత ఫైనాన్షియల్ పరంగా కూడా వీరికి భవిష్యత్తు పరంగా కూడా కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. వారికి ప్రమోషన్ లేదా మంచి అవకాశాలు వచ్చే ఒక గొప్ప రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఒక గొప్ప అవకాశం అయితే మీ కష్టానికి తగిన ఫలితం కనిపించే రోజునైతే తెలుసుకోవాలి. శుభవార్తలు వచ్చేసి మీకు దూరమైన బంధువు మళ్ళా తిరిగి అయితే మీకు దగ్గర కాబోతుంది. ఒక వార్త వినబోతున్నారు. మానసికంగా చాలా ఆనందాన్ని అయితే ఆ వార్త కలిగింపజేయబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం చేయవలసిన దైవారాధన ఓం నమశివాయ అంటూ పరమశివుని ధ్యానించుకుంటూ ఉండాలి. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం, గోమాతకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కొన్ని దైవారాధనలు తప్పనిసరిగా చేయవలసిన అవసరం కూడా ఉంది. అందులో మొదటిగా మీరు కులదేవతారాధనను అసలు విస్మరించవద్దు. తప్పకుండా కులదేవతారాధన చేసుకోవడం చాలా ముఖ్యమని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా అయితే ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో ఇతరుల కంటే భిన్నమైన మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో కష్టాలను, సమస్యలను, బాధలను ఎదుర్కొన్నప్పటికీ కూడాను వాటన్నింటినీ ఓటించి చిన్నప్పటి నుంచి బాధ్యతలు ఎక్కువగా మోసిన వారని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి కష్టం చేసినప్పటికీ కూడాను విజయం అయితే తథ్యమని అయితే చెప్పుకోవచ్చు. వీరు అనుభవించిన కష్టాలన్నీ క్రమంగా తొలగిపోతున్న సమయం ప్రారంభం కానుంది. వీరి యొక్క మనస్తత్వం చాలా ఆలోచనాత్మకంగా అయితే ఉంటుంది. చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడంలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా కనబడుతుంటారు. లోపల చాలా భావోద్వేగాలకు గురవుతూ ఉంటుంది. ఎవరిని అంత సులభంగా అయితే నమ్మరు. నమ్మితే మాత్రం అసలు ప్రాణం పోయేంత వరకు కూడా వదలనంటే బంధాన్ని అయితే ఏర్పరచుకుంటూ ఉంటారు. రేపటి రోజున వీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్టయితే మాత్రం అది తప్పకుండా పూర్తయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పనిని విడవకుండా పూర్తిగా విజయం సాధించే వరకు అయితే ఆ పనిని పూర్తి చేసే విధంగా అయితే ఉండబోతున్నారు. వీరి యొక్క ఆలోచనలు చాలా ఎక్కువగా చాలా మంచి లాభాలను పొందే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి శని ప్రభావం వల్ల జీవితంలో కష్టాలు ముందుగా అయితే అనుభవించి ఉన్నారు. వీరి యొక్క నాయకత్వానికి కూడా ఎప్పుడూ కూడా చాలా శ్రద్ధగా కొత్తగా అయితే ఉంటాయి. వీరి యొక్క ఆలోచనలు చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను వీరు నమ్మిన వాళ్ళ చేత ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా గ్రహస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో సరికొత్త అవకాశాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు ఎదురవబోతున్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. ఆ యొక్క రంగులు వీరు ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే వీరికి తప్పకుండా శుభ సూచనలు అందే అవకాశం కూడా ఉంది. ఆ యొక్క వస్త్రాలను ధరించడం ద్వారా మంచి ఫలితాలు అయితే వీరికి తప్పకుండా అయితే అందుబాటులో అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దైవారాధనను అసలు విస్మరించవద్దు. ఉదయం నిద్ర లేవగానే ముందుగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇల్లంతా పరిశుభ్రపరచుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఒక రాగి చెంబులో నీటిని నిండుగా తీసుకొని ఎర్రని తెల్లని పుష్పాలను వేసి సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా, వినడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. ఉదయం సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. తులసి మొక్క దగ్గర కూడా మీరు దీపారాధన చేసుకోవడం వల్ల మీరు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. రేపటి రోజున మీకు
చాలా బాధలన్నిటికీ కూడా ముగింపు మార్గం అయితే రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సదవకాశం మీ జీవితంలోని మార్పులు తీసుకురావడానికి రాబోతుంది. చిన్నప్పటి నుంచి లేదా గత కొంతకాలం నుంచి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మీ యొక్క మనసులో బాధలను దాచుకుని బయటకు మాత్రం నవ్వుతూ జీవించున్నారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా మారబోతున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది. తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా గడపబోతున్నారు. చిన్నపాటి వేడుకలు సైతం మీకు జరిగే సందర్భాలు కూడా కనపడబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మీ ఇంట్లో నవ్వులు పువ్వులు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండబోయే రోజులైతే కనబడుతున్నాయి. ఇబ్బందులు పడడం, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఇంతవరకు పడిన కష్టాలు ఇన్ని అయితే కాదు, అవన్నీ క్రమంగా అయితే మీకు తొలగిపోబోతున్నాయి. కొత్త జీవితం ప్రారంభించే దశ అయితే అడుగు పెడుతున్నారు. తప్పకుండా రేపటి రోజున మీరు ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది ఓర్వలేనటువంటి మీ యొక్క విజయాన్ని అడ్డుకోవాలని కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ గురించి తప్పుగా మాట్లాడి మీరు ఏర్పరచుకున్న కొన్ని ప్రయత్నాలను సైతం తిప్పికొట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉంది. బయటకు మంచిగా నటిస్తున్నప్పటికీ కూడా మీకు హాని చేయాలనే చూస్తూ ఉంటున్నటువంటి విషయాలు ఎవరితో మీరు చెప్పుకోకుండా మీ యొక్క సొంత విషయాలను మీలోనే దాచుకోవడం చాలా మంచిది. మీ యొక్క పనితీరు మీద మీరు తప్పకుండా ఫోకస్ పెట్టాలి. మీ జీవితాన్ని రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో సరికొత్త సరికొత్త పెను మార్పులు కూడా రాబోతున్న ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక వ్యక్తి ఒక కొత్త అవకాశాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నారు. భవిష్యత్తు పరంగా మీ పరిస్థితిని మార్చే విధంగా కూడా ఆ వ్యక్తి ఉండబోతున్నారు. రేపటి రోజున శుభవార్తలు అయితే వినబోతున్నారు. కానీ ఒక ఉద్యోగ శుభవార్త కావచ్చు, ఎదురు చూస్తున్న వారికి ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి ఆఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కావచ్చు. ఇక ఆర్థిక పరంగా శుభవార్త వచ్చేసి మీకు రావాల్సిన డబ్బు తప్పకుండా తిరిగి వస్తుంది. సరికొత్త ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఆర్థికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఆనందదాయకమైనటువంటి సంఘటన మీ కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకోబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్త కూడా మీరు తప్పకుండా వినబోతున్నారు. మీ జీవితంలో ఆనందాన్ని నింపబోతుంది ఆ వార్త. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క ప్రయత్నాలను, మీ యొక్క అవకాశాలను కూడా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. చాలా ప్రశాంతంగా తెలివిగా వ్యవహరించడం చాలా మంచిది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని అసలు గుడ్డిగా నమ్మవద్దు. అందరూ మన అని మీరు నమ్మి మోసపోతూ ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి వ్యక్తులను మీరు తప్పకుండా గ్రహించుకొని వారిని దూరంగా పెట్టడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ అయితే మిమ్మల్ని తప్పకుండా అయితే నలుగురిలో మభ్యపెట్టాలని చెప్పి, నలుగురిలో అవమానపరచాలని చెప్పి తను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. తను మీ దగ్గర స్నేహపూర్వకంగానే ఉంటూ మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని పక్క వాళ్ళకు చేరవేస్తూ ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు. అవన్నీ కూడా మీరు గమనించుకొని వారి ద్వారా సమస్యలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎవరైనా సమస్యలకు గొడవలు ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా రావడం చాలా మంచిది. ప్రశాంతంగా వహించడం చాలా మంచిది. తప్పకుండా మౌనాన్ని వహించడం చాలా ముఖ్యం. రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోవడం కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. మీరు ఎటువంటి కొత్తగా ప్రారంభించాలన్నా, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఎటువంటి పనులు ప్రారంభించాలన్నా ముందుగా వినాయకునికి పూజ చేసుకొని వినాయకునికి గరికమాల సమర్పించి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పించడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ముందుగా వినాయకుని పూజ చేసుకుని తర్వాత మీరు తప్పకుండా దైవారాధన చేసుకొని ప్రతి ఒక్క పనిని ప్రారంభించడం ద్వారా ప్రతి ఒక్క పనిలో కూడా మీరు తప్పకుండా సత్ఫలితాలను అయితే చేరుకోగలరు. రేపటి రోజున ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారం ప్రారంభించే వారికి కూడా మంచి ఆర్థిక పరంగా చాలా బాగా కలిసిబాటు రాబోతుంది. పై అధికారుల నుంచి కూడా గుర్తింపు రాబోతున్నాయి. ప్రతి ఒక్క కొత్త కస్టమర్ల కొత్త అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకోబోతున్నారు. మీ యొక్క వ్యాపారం నలుమూలలా విస్తరించబోతుంది. సరికొత్త బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి. తప్పకుండా దైవం మీద మీరు నమ్మకంతో ప్రతి ఒక్క పనిని చేపట్టడం ద్వారా ప్రతి పనులు కూడా విజయవంతంగా సజావుగా అయితే సాగుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.